అండి అందరికీ. ఇప్పుడు న్యూ సైకాలజీ ప్రకారం, సైకాలజీలో ఉన్నటువంటి న్యూ చాప్టర్ ప్రకారం మనకి బాల్య దశకు సంబంధించి మనకి ఒక చాప్టర్ అనేది ఇవ్వడం జరిగింది. డ్రాఫ్ట్ కాపీలో ఉన్నటువంటి చాప్టర్ అనమాట అది. మొన్న డిఎస్సి మాక్ టెస్ట్లో మనకు ఆ బిట్స్ రావడంతో ఆ టెట్కి మనం ఈ బాల్యదశకు సంబంధించినటువంటి అంశాలన్నీ నేర్చుకొని వెళ్ళడం జరిగింది. డ్రాఫ్ట్ కాపీ నుంచి ఎక్కువగా వచ్చాయి కాబట్టి మనం టెట్ కూడా డ్రాఫ్ట్ కాపీ నుంచి ఎక్కువగా లాస్ట్ టైం కూడా చదువుకొని వెళ్ళడం జరిగింది. సో ఈసారి కూడా మనం అలాగే వెళ్ళాలి. అయితే ఇక్కడ ఈ పిల్లల పెంపక శైలికి సంబంధించి 4 రకాల పెంపక శైలులు అనేవి ఉన్నాయి. ఇది షార్ట్ కట్ అనమాట. ఇది షార్ట్ కట్. పూర్తి వివరంగా నేను ఒక్కొక్క దాని గురించి కూడా మీకు వివరిస్తాను. ఈ వివరించే ముందు అసలు డ్రాఫ్ట్ కాపీలో ఉన్నటువంటి ఒక 2 నిర్వచనాల గురించి ఒకసారి చూద్దాం. ఇగోండి, బామరిన్ అండ్ బ్లాక్ అనేటటువంటి వ్యక్తి పిల్లల పెంపక శైలి గురించి మరి కొన్ని విషయాలు చెప్పారు. అది డ్రాఫ్ట్ కాపీలో ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. చూడండి, పిల్లల పెంపక శైలికి సంబంధించి డయానా బామరిండ్, పెట్టుకోండి, బామరిండ్ అనేటటువంటి వ్యక్తి పాఠశాల పిల్లలతో తల్లిదండ్రుల యొక్క ప్రతిచర్యలు జరిపే విధానాలను చూడండి. పాఠశాల అంటే పాఠశాలకి ఫస్ట్ దశలో వెళ్తున్నటువంటి పిల్లలతో తల్లిదండ్రులు ప్రతిచర్యలు జరిపే విధానాలను నిశితంగా గమనించి పిల్లల పెంపకంపై అనేక అంశాలను సేకరించారంట ఈయన. అయితే ఈ బామరిండ్ బ్లాక్తో కలిసి, బ్లాక్ అనేటటువంటి ఇంకొక వ్యక్తితో కలిసి బామరిండ్ మరియు బ్లాక్లు తమ పరిశీలన ద్వారా అత్యంత ప్రభావవంతమైనటువంటి శైలిని, తక్కువ ప్రభావం గల శైలి వేరు చేసేటటువంటి 3 అంశాలని కనుగొన్నారంట. అంటే తల్లిదండ్రులు పిల్లలపై ప్రభావం చూపినప్పుడు ఎటువంటి ఎక్కువ ప్రభావం చూపించే శైలి, తక్కువ ప్రభావం చూపించే శైలి, ఇవన్నీ కూడా 3 అంశాలను కనుగొన్నారంట. ఏంటి ఆ 3 అంశాలు అంటే పిల్లలను అంగీకరించడం మరియు పిల్లల జీవితంలో పాల్గొనడం అనే 2 అంశాలు, 2 కూడా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉద్వేగ సంధానం ఏర్పరుస్తాయంట. పిల్లల్ని మనం అంగీకరించాలి, పిల్లల జీవితంలో పాల్గొనాలి, అప్పుడే తల్లిదండ్రులకి పిల్లలు ఉద్వేగ సంధానం ఏర్పరుస్తాయి. అలాగే అంచనాలు, నియమాలు మరియు పర్యవేక్షణ. అంచనాలు, నియమాలు, పర్యవేక్షణ ద్వారా పిల్లల ప్రవర్తనను నియంత్రించడం వలన పిల్లల్లో మరింత పరిపక్వమైనటువంటి ప్రవర్తన కలిగేటట్లు చేస్తుంది అని చెప్పారంట. మరియు స్వేచ్ఛను ఇవ్వడం, ఇది పిల్లల్లో స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ను ప్రోత్సహిస్తుంది అని చెప్పారంట. ఈ 3 అంశాలని బ్లాక్ మరియు బామరిండ్ ఇవి తెలియజేశారు. నెక్స్ట్ చూస్తే చూడండి, బార్బర్ ఓల్సెన్ మరియు గ్రే అండ్ స్పెయిన్బర్గ్, హార్ట్, నేవెల్ మరియు ఓల్సెన్, మెకారే మరియు మార్టిన్, వీళ్ళు ఏం చేశారంట చూసండి. హార్ట్, నెవాలే, ఓల్సెన్ మరియు మెకారే, మార్టిన్, వీళ్ళందరూ కూడా ఈ అంశాలపైన అనేక పరిశోధనలు చేశారంట. ఓకేనండి, ఇప్పుడు ఈ సైంటిస్టుల గురించి అయింది. పిల్లల పెంపక శైలిలో రకాలు అవి ఒకసారి చూద్దాం. అయితే ఈ పిల్లల పెంపక శైలి అనేటటువంటిది 4 రకాలు. ఎన్ని రకాలుగా ఉంటుందంటే 4 రకాలుగా ఉంటుంది. అది ఏంటి? సాధికారతత్వ పిల్లల పెంపక శైలి, దీనినే ప్రజాస్వామిక పిల్లల పెంపక శైలి అంటారు, బాధ్యతాయుత పిల్లల పెంపక శైలి అంటారు. ప్రజాస్వామిక, బాధ్యతాయుత 2 రకాల పేర్లు కూడా ఈ సాధికారతత్వ పిల్లల పెంపక శైలికే వస్తుంది. అయితే నెక్స్ట్ నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి, దీనికి కూడా ఆధిపత్య పిల్లల పెంపక శైలి అని చెప్తాం. దీనికే ఆధిపత్య పిల్లల పెంపక శైలి అని చెప్తాం. నెక్స్ట్ది అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. 4th వన్ జోక్య రహిత, అంటే జోక్యం చేసుకోరు పిల్లల పెంపక శైలి. వీటిని షార్ట్ కట్గా కూడా చూద్దాం. చూస్తూ కావాలంటే ఫస్ట్ షార్ట్ కట్గా చెప్దాం, తర్వాత వివరించి చెప్పినప్పుడు మీకు ఒక్కొక్క పాయింట్ అర్థమవుతూ ఉంటుంది. షార్ట్ కట్గా చెప్పాక ఫుల్ ఫ్లెజ్డ్గా చదివేటప్పుడు కొంచెం అర్థమవుతుంది అన్నమాట. సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో ఎలా ఉంటుందంటే ఇది బాగా విజయవంతమైనటువంటి శైలి. అలాగే పిల్లలు ఈక్వల్స్ టు తల్లిదండ్రులుగా చెప్పబడతాయి. అంటే పిల్లలకి తల్లిదండ్రులు సమాన స్వేచ్ఛ ఇస్తారు. స్వేచ్ఛ ఇస్తూ బాధ్యత చూపిస్తారు.
సో నియంత్రణ అనేది అవసరం మేరకే ఉంటుంది. నియంత్రణ ఎంత అవసరమో అంతే నియంత్రిస్తారు. వయస్సుకు తగ్గ ప్రవర్తనను మాత్రమే ఆశిస్తారు. సో ఎక్కువ మార్కులు అనేవి ఆశించరు. అంటే ఒక ప్రభావం బాగా విజయవంతమైన శైలి అంటేనే మనకు అర్థమవుతుంది. ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో అంతే స్వేచ్ఛ ఇస్తారు. ఒక బాధ్యత చూపిస్తారు, అనవసరం అన్నట్టు వదిలేయరు. సో నియంత్రణ అనేది అవసరం మేరకు ఇస్తుంటారు. వయసుకు తగ్గ ప్రవర్తనని మాత్రమే ఆశిస్తుంటారనమాట. సో ఈ రకమైనది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది సాధికార తత్వలో. నెక్స్ట్కి వచ్చేసరికి నిరంకుశత్వ అంటే ఇక్కడ ఆధిపత్యం అనేటటువంటిది కనిపిస్తుంది. ఆధిపత్యం కనిపిస్తుంది. ఆజ్ఞలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. అంటే ఇది చెయ్యు అది చెయ్యి అని ఆజ్ఞలు చూపిస్తారు. ఆధిపత్యం అంటేనే మనకు అర్థమైపోతుంది. ఆజ్ఞలు, శిక్షలు. తక్కువగా తల్లిదండ్రులు నిమగ్నమవుతారు. నెక్స్ట్ అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి ఏముంటుందంటే అవసరానికి మించి ప్రేమించేస్తారు. ఇక్కడ ఎక్కువ ప్రేమించేస్తారు, ఇక్కడ అసలు పట్టించుకోరు. ఇక్కడ ఎక్కువ చేసేస్తారు, ఫుల్ డబుల్ ప్లస్ అనుకోండి, ఇక్కడ పూర్తి మైనస్, డబుల్ మైనస్ అనుకోండి. ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ప్లస్లో ఉంటే ఇక్కడ మైనస్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్లస్లో ఉంటుంది అంటే ప్లస్ మైనస్ ఈక్వల్గా ఉందనుకోండి బై సపోజ్, అంటే ప్లస్లో ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది, అంటే ఈక్వల్గా ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులు ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది, పూర్తి ఆధిపత్యం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రేమ ఎక్కువ చూపించేస్తారు, ఇక్కడికి వచ్చేసరికి నెగ్లిజెన్స్ ఉంటుంది. చూడండి, అంగీకారతత్వకి వచ్చేసరికి అవసరానికి మించి ప్రేమ, అస్సలు పట్టించుకోకపోవడం, వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అన్నట్టు తక్కువ నియంత్రిస్తారు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తారు. అతి గారాభము, పిల్లల్ని ఏం చేసినా తల్లిదండ్రులు ఒప్పుకోవడం, ఇట్లాంటి అంగీకారతత్వం. పిల్లలు ఏం చేసినా అంగీకరించడం, అలా జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి జోక్యరహిత అంటే తల్లిదండ్రులు జోక్యం చేసుకోరని గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని పట్టించుకోరు, నియంత్రించరు, నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. నెక్స్ట్ తల్లిదండ్రులు ఉద్వేగ స్థిరత వలన పిల్లల్ని పట్టించుకోకపోవడం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వివరంగా చూస్తే మనం ఒక్కొక్క దాని గురించి సాధికారతత్వ పిల్లల పెంపక శైలికి వచ్చేసరికి దీనికి పేర్లు చెప్పాం కదా, ప్రజాస్వామిక మరియు బాధ్యతాయుత పిల్లల పెంపక శైలి అని చెప్తాం దీనికి. అయితే ఇది బాగా విజయవంతమైన శైలి. పిల్లలకు తగినటువంటి స్వయం ప్రతిపత్తి అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు భావాలను, ఆలోచనలను స్వీకరించి వారితో భాగస్వాములకు అవుతారనమాట తల్లిదండ్రులు. అసలు అనుసరణీయమైనటువంటి నియంత్రణ నైపుణ్యాలు ప్రదర్శించడం అంటే అది కరెక్ట్ అయితే నియంత్రిస్తారనమాట. కరెక్ట్గా అక్కడ నియంత్రించాల్సిన అవసరం ఉంటేనే అనుసరణీయమైన నియంత్రణ నైపుణ్యాలు ప్రదర్శించడం. పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉంటారు, పిల్లల అవసరాలను తీరుస్తారు. ఈ రకమైన తల్లిదండ్రుల్లో ఎక్కువగా ఆనందదాయకమైనటువంటి ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలు అనేటటువంటివి ఏర్పరచుకుంటారు. ఈ రకమైన తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది పర్యవేక్షిస్తూ ఉంటారంట. పిల్లలు వయసుకు తగ్గ ప్రవర్తనను నిర్దేశిస్తారు. పిల్లల పట్ల వయసుకు తగ్గ ప్రవర్తనను నిర్దేశిస్తారు. ఈ రకమైన తల్లిదండ్రులు పిల్లలకు అవసరమైన మేరకే స్వతంత్రతను ఇస్తారన్నమాట. అవసరం మేరకే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ రకమైన ప్రవర్తనలో పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇరువురు చర్చించుకొని, ఇక్కడ ఏమంటే తల్లిదండ్రులు పిల్లలు ఈక్వల్స్ టూలో ఉంటారనమాట. ఇరువురు అంటే ఒకరికొకరు విలువిస్తారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు వినడం, వీళ్ళు చెప్పింది వాళ్ళు వినడం. ఇరువురు చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలలో చొరవ, చూడండి ఈ కీవర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. చొరవ ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, స్వీయ నియంత్రణ కూడా ఉంటుంది. వంటి సమస్యలను ఎదుర్కోగలుగుతారు. చొరవ, ఆత్మస్థైర్యం, స్వీయ నియంత్రణ వంటి సమస్యలను ఎదుర్కోగలుగుతారన్నమాట ఇక్కడ. నెక్స్ట్ మనం చూస్తే నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. ఇక్కడ ఆధిపత్య ధోరణి ఉంటుంది. చెప్పాం కదా ఇక్కడ మైనస్ ఉంటుందని. ఆధిపత్య ధోరణి అంటే పిల్లలు ఏం ఇక్కడ ఆధిపత్య ధోరణి అంటే నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనేటటువంటి నానుడు ఇక్కడ ఉంటుందన్నమాట. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎట్లా చూస్తారంటే, నేను చెప్పాను కదా, ఆజ్ఞలు వేయడం, శిక్షించడం, అలా ఉంటుందన్నమాట. ఆధిపత్య ధోరణి. తల్లిదండ్రులు ఎక్కువగా ఆధిపత్యం చూపిస్తుంటారు. నేను చెప్పాను కదా నువ్వు అలా చేయాల్సిందే అన్నట్లు. దీన్నే ఆధిపత్య పిల్లల పెంపక శైలి అంటారు. ఈ రకమైన పెంపక శైలిలో పిల్లలను స్వీకరించడం, పిల్లల విషయాల్లో నిమగ్నమవడం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. పిల్లల నియంత్రణలో బలవంతపు విధానాలు అనేటటువంటివి ఉంటాయి. నిరంకుశత్వ అంటే బలవంతంగా అని గుర్తుపెట్టుకోండి. ఆధిపత్యం,
పిల్లలకు తక్కువ స్వేచ్ఛిస్తారు. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు తిరస్కార ధోరణి అధికంగా ఉంటుంది. తల్లిదండ్రుల అంటే పిల్లలకి నచ్చదు, పిల్లలంటే తల్లిదండ్రులకి నచ్చదు. చూసారా, ఫస్ట్ దానికి ఆ ఫుల్ ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ. తిరస్ తిరస్కార ధోరణి అధికంగా ఉంటుంది. నేను చెప్పాను కదా నీవు చేయాల్సిందే అనేటటువంటి ధోరణి దాంట్లో ఎక్కడ ఏ పెంపక శైలిలో కనిపిస్తుంది అనేటటువంటిది అడగొచ్చు. ఎందుకంటే ఇది ఒక నానుడిలా ఉంటుందన్నమాట ఈ పెంపక శైలిలో. ఇది నిరంకుశత్వ. నేను చెప్పాను కదా నీవు చేయాల్సిందే అనేటటువంటిది నిరంకుశత్వ పిల్లల పెంపక శైలికి చెందుతుంది అనే ధోరణి ఇక్కడ కనిపిస్తుంది. పిల్లలకు సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు తల్లిదండ్రులే తీసుకుంటారు. నెక్స్ట్, తల్లిదండ్రులు ఆజ్ఞలు వేస్తారు. చెప్పాం కదా, ఆజ్ఞలు, శిక్షించడం ఇవన్నీ కనిపిస్తుందని. పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు వారి సామర్థ్యాన్ని మించి ఆశిస్తారనమాట. అంటే ఎక్కువ మార్కులు ఆశించడం, వాళ్ళ సామర్థ్యాన్ని మించి ఆలోచించరు వాళ్ళ సామర్థ్యం ఎంత అనేది. ఎక్కువగా దండించో, కొట్టో, తిట్టో ఏదో ఒకలాగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ దాన్ని ఆశిస్తూ ఉంటుంటారు. పిల్లలు ఆందోళన, ఆతృతకు లేనవుతారు. పిల్లలు ఏమవుతారంటే ఆందోళన, ఆతృతకు లేనవుతారు. పిల్లలు విరోధాన్ని, పగను కూడా పెంచుకుంటారు. పిల్లలు ఏమవుతారు, విరోధాన్ని, పగను కూడా పెంచుకొని పిల్లలు విచారంగా, ఒంటరిగా ఉండడం, తక్కువ స్వావలంబన అనేటటువంటిది కలిగి ఉంటారు. పిల్లలు వారు అనుకున్నది జరగనప్పుడు తల్లిదండ్రుల్లాగానే బల ప్రదర్శన అనేటటువంటిది, అంటే అలాంటి మొండి బలం ప్రదర్శించడం, కొట్టడం ఎవరికైనా అలాంటివి చూపిస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా బాలుకల కన్నా చూడండి, ముఖ్యంగా బాలురు అంటే బాలికల కన్నా అధిక కోపాన్ని, బహిరంగ విధేయతను కూడా చూపిస్తారంట. నెక్స్ట్, అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. అంగీకారతత్వం అంటే పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులు అంగీకరించడం. ఆ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులు అంగీకరిస్తారు. ఇక్కడ అతి గారాభం అనేటటువంటిది కనిపిస్తుంది. పర్మిషన్ పేరెంటింగ్ స్టైల్ అంటే పర్మిషన్ ఇచ్చేస్తారు పేరెంట్స్ పిల్లలు ఏం చేయడానికైనా, అలా అన్నమాట. ఈ రకం తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉంటారు. పిల్లల భావాలను, ఆలోచనలను ఆమోదిస్తారు. వీరు పిల్లల పట్ల అవసరానికి మించి ప్రేమ, లేకపోతే అస్సలు పట్టించుకోకపోవడం. అవసరానికి మించైనా ఎక్కువ ప్రేమ చూపించేస్తారు, లేదా పట్టించుకోకపోవడం. అంటే పిల్లలు ఏమో చేసిందంతా కరెక్టే అన్నట్లు పట్టించుకోరు అన్నమాట. వయసుకు తగ్గ పరిపక్వ ప్రవర్తన చేయాలని ఎక్కువగా ఆజ్ఞాపించరు. వయసుకు తగ్గ పరిపక్వ ప్రవర్తన చేయండి అని ఆజ్ఞాపించరు. వాళ్ళు ఏం చేసినా వయసుకి దాటి పనులు చేసేస్తున్నా కానీ యాక్సెప్ట్ చేసేస్తుంటారు. నిర్ణయాలు తీసుకునే వయసు రాకముందే తమ పిల్లలు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుమతిస్తారు. చూసారా, వాళ్ళు ఏం చేసినా అంగీకరించేయడం ఇక్కడ కనిపిస్తుంది. పిల్లలపై తక్కువ నియంత్రణ చూపిస్తారు. నెక్స్ట్ వన్, నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకు అధిక స్వేచ్ఛ అనేది ఇచ్చేస్తారు. ఈ ఒక పద్ధతి ప్రకారం స్వేచ్ఛ అనేటటువంటిది ఉండదు ఇక్కడ. మంచి నడవడిక నేర్పడంలో పెద్దగా పట్టించుకోరు. ఈ తల్లిదండ్రుల వలన పిల్లలు పై చూపగల ప్రవర్తన పట్ల తక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. పిల్లలు ఎక్కువగా సమాధానాలు చెప్తారు. విధేయత ఉండదు. తిరుగుబాటు ధోరణి కూడా కలిగి ఉంటారు. తల్లిదండ్రులు అంత చనువు ఇవ్వడం వల్ల ఈ రకమైన ప్రవర్తన కనిపిస్తుంది. ఈ పిల్లలు ఇతర పిల్లల కన్నా ఎక్కువగా తల్లిదండ్రులపై ఆధారపడి ఉండరు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు కదా, మరి వీళ్ళకి నచ్చినట్లు వీళ్ళు బ్రతుకుతుంటారు, తల్లిదండ్రులపై ఆధారపడరు. సమస్యలు పరిష్కరించడంలో తక్కువ పట్టుదల కూడా కలిగి ఉంటారు. నెక్స్ట్ వన్, పాఠశాల సాధన ఎక్కువగా ఉంటుంది. సమాజ వ్యతిరేక ప్రవర్తన కలిగి ఉంటారు. పాఠశాల సాధన తక్కువగా ఉంటుంది. సమాజ వ్యతిరేక ప్రవర్తన కూడా కలిగి ఉంటారు. నెక్స్ట్, జోక్యరహిత పెంపక శైలి. జోక్యరహిత అంటే తల్లిదండ్రులు జోక్యం చేసుకోరు, అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే అన్ఇన్వాల్వ్డ్ అంటే ఇన్వాల్వ్ అవ్వరు. అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. ఈ రకమైన తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎటువంటి ఉద్దేశ్యాన్ని కలిగి ఉండరు. ఈ రకం పెంపక శైలిలో తల్లిదండ్రులు ఉపసంహరణ స్వభావం. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇటు నుంచి బిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. ఉపసంహరణ స్వభావం, విత్డ్రాన్ అనేటటువంటిది కలిగి ఉంటారనమాట. అంటే ఈ రకమైన శైలిలో పిల్లలు తక్కువగా స్వీకరించడం, నియంత్రించడం, పూర్తిగా వదిలేయడం అనేటటువంటిది ఉంటుంది. పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో భిన్న దృక్పథాలను అనేటటువంటివి కలిగి ఉంటారు. అధిక శాతం మంది ఏం చేస్తారంటే పిల్లల్ని నియంత్రించరు. పూర్తి నిర్లక్ష్య ధోరణి. తల్లిదండ్రులు తరచుగా ఉద్వేగ అస్థిరతకు లోనవుతారు. అధిక ఒత్తిడి కలిగి ఉండడం వల్ల నిరాశ, నిస్పృహలకు కూడా లోను కావడం వల్ల తన పిల్లలపై శ్రద్ధ చూపరన్నమాట. పాఠశాల సాధనలో కూడా వెనుకబడతారు. సో పిల్లలలో కోపము, అవపాతము, సంఘ వ్యతిరేక ధోరణి అనేటటువంటివి కనిపిస్తాయి అన్నమాట.
సో మనం చెప్పుకున్న దాని ప్రకారం సాధికారతత్వ ప్రజాస్వామ్య అధీకృత అంటాం దీన్నే. బాగా విజయవంతమైన శైలి, తల్లిదండ్రులు పిల్లలు ఈక్వల్ ఉంటారు. నిరంకుశత్వకు వచ్చేసరికి ఆజ్ఞలు శిక్షలు ఆధిపత్యం. నిరంకుశత్వం అనేది ఆధిపత్యం. అంగీకారతత్వం అంటే పిల్లలు ఏం చేసినా అంగీకరించేయడం. జోక్యరహిత అంటే పిల్లలకి పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్.